రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే 2034 వరకు ఈ కుర్చీ నాదే అని చాలా సందర్భాల్లో ఉన్నారు. నేనే సీఎం ఉంటా అని చెప్పి చాలా అంటే నిన్న కూడా మాట్లాడడం అనేది జరిగిందన్న. సో రాజకీయాలలో పాసిబుల్ అనుకో అంటే ఒకటి ప్రగల్భాలు అని అంటాం మనం, ఒక పదం ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి గారు పనితీరు లేదు, పటిష్టమైనటువంటి ఒక పరిపాలన అందించట్లేడు, తర్వాత సంపద సృష్టించలేకపోతున్నాడు, ఇచ్చిన వాగ్దానాలకు వనరులు సమకూర్చుకోలేకపోతున్నాడు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతున్నాడు, దానికి తోడుగా విచ్చలవిడిగా దోపిడీ పరిపాలన కొనసాగిస్తున్నాడు. వీటన్నిటినీ కప్పిపుచ్చుకోవడం కోసం ఆయన పలుకుతున్నటువంటి ఒక ప్రగల్భాలే నేను 34 సంవత్సరం వరకు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పని చెప్పుకోవటం. ఎవడు 34 వరకు నేనే సీఎం అని చెప్పుకోవడానికి నేను దేవుడు కావు కదా, దేవుడు కావు కదా. అంటే వారు చెప్పిందంటే లాజిక్ ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు అయినారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు అయినారు, కేసీఆర్ గారు కూడా 2 సార్లు అయినారు కదా. అట్లా మన తెలుగు వారి దాంట్లోనే ఉంది 2 సార్లు సీఎం అవ్వడం. ఇదే చంద్రబాబు నాయుడు 2014 to 25 వరకు ఉన్నాడు కదా, 24 వరకు ఉన్నాడు. తర్వాత జగన్ వచ్చిండు, జగన్ కూడా పోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిండు కదా. రేవంత్ రెడ్డి దిగడానికి గ్యారంటీ ఏంటి? కొత్త మీరేమో పాత ముచ్చలు చెప్తున్నారు. పక్క ఆంధ్రప్రదేశ్ లో మనకు 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా క్లియర్ గా, చంద్రబాబు నాయుడు జగన్దే. కాబట్టి అదెందుకు పునరావృతం కాకుండా ఇక్కడ? కాబట్టి ఇవన్నీ మోస్ట్ అన్ప్రిడిక్టబుల్. డెమోక్రసీలో ఇది ఇట్లా అవుతుంది, అది అట్లా అవుతుంది అంటే కేవలం నా సమాజంలో మాత్రమే అట్లా మాట్లాడతారు. అర్థం పర్థం లేని వాళ్ళు, అహంకారం ఎక్కువ ఉన్న వాళ్ళు, వాళ్ళకు వాళ్ళు ఎక్కువ హించుకునేటోళ్ళు మాత్రమే నేనే 10 ఏళ్ళు దేవుడు అని ఆయన రాసుకొచ్చుకున్నా పత్వా. అట్లా నడవదు. కాకపోతే ఏంటంటే ఆయన మభ్య పెడుతున్నాడు. మీలాంటి వాళ్ళు చర్చ ఏం చేయాలా? రేవంత్ రెడ్డి లోటు బడ్జెట్లో రాష్ట్రం ఎందుకు నడుస్తుంది, ఎందుకు వేరియస్ హై పెర్ఫార్మింగ్ సెక్టర్స్ అండర్ పెర్ఫార్మెన్స్లో ఉన్నాయి, ఎందుకు ఇవాళ ఒక సంవత్సరంలోనే మార్చి వరకు ఈ సంవత్సరం మార్చి వరకు 148% ఎక్కువ లోన్ ఎందుకు తెచ్చుకున్నాడు? 78,000 కోట్లు లాస్ట్ ఇయర్ తెచ్చింది. ఇప్పుడు ఈ మార్చి తర్వాత ఎంత తెస్తాడో లెక్కపత్రం లేదు. ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పిన చర్చ పోయి 34 వరకే రేవంత్ రెడ్డి ఉంటాడట చర్చ. ఇది కావాలి ఆయన. ఎందుకంటే ఆయన పనితీరు మీద చర్చ జరగద్దు, ఆయన ప్రగల్భం మీద చర్చ జరగాల. చర్చ జరిగేటట్టుగా మీడియా వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన నిజంగా మంచి పటేల్ అయితే ఆయన ఏం చేయాలంటే ఇలా సంపద ఎట్లా సృష్టించాలా, పరిపాలనపై పట్టు ఎట్లా సాధించాలా, తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్లో కోఆర్డినేషన్ ఎట్లా తీసుకురావాలా, మంత్రుల మధ్యన సయోధ్య ఎట్లా తీసుకురావాలా, కొనసాగుతున్నటువంటి ఒక అవినీతి దోపిడీని ఎట్లా కట్టడి చేయాలా, వీటిపైన చర్చ చేసేది పోయి ఖుద్ రియల్ ఎస్టేట్ మాఫియా లెక్క పనిచేస్తూ ఉన్నాడు, ఖుద్ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ ఉన్నాడు, దోపిడీ చేస్తూ ఉన్నాడు. దాన్ని కప్పించుకోవడం కోసం ఇవాళ ఈ పనికిరాని మాట్లాడు. అయితే అన్న, మనం ఒక పార్టీని ఢీకొట్టాలంటే మరో పార్టీ కూడా బలంగా ఉండాలి కదా. ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ అంత బలంగా ఉందనుకోవచ్చా? కేవలం సోషల్ మీడియాలో మాత్రమే బలంగా ఉందనుకోవచ్చు? ఇప్పుడు మీకు సరే మీరు అడగాలి కాబట్టి ఎకసక్కమైన ప్రశ్న. చెప్తా, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ జనరల్లీ కన్సిడర్డ్ టు బి అ ఫేవరబుల్ గ్రౌండ్ ఫర్ ద రూలింగ్ పార్టీ. మీరు కాంగ్రెస్ 2023 వరకు అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒక్క 1-2% సర్పంచ్లు కూడా గెలుచుకున్న దాఖలాలు లేవు, మున్సిపాలిటీలు గెలుచుకున్న దాఖలాలు లేవు, ఒక్క బై ఎలక్షన్ గెలవలేదు. అంటే ఏంటి, జనరల్గా అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఒక ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ బై ఎలక్షన్స్ వచ్చినా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ఉంటుంది. దానికి పూర్తి భిన్నంగా మీరు సర్పంచ్ల ఎన్నికలు తీసుకున్నా, తదనంతరం వచ్చిన మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా, బీఆర్ఎస్ దాదాపు 50% దాటిపోయినటువంటి ఒక పరిస్థితి చూసినాం. అట్లెట్లుంటుంది? 90% గెలవాల్సిన అధికార పార్టీ, 90% గెలవాల్సిన అధికార పార్టీ 50కే ఎందుకు కట్టడైంది? పోలీసులు, పైసలు, అదిరింపులు, బెదిరింపులు, బ్లాక్మెయిల్లు, గుండాగర్ది, అధికారంలో ఉన్నాం అనేటువంటి ఒక ఓరా ఇన్నుంటే కూడా వాళ్ళు 50 ఎందుకు దాటలే? అధికారం కోల్పోయి అయిపోయింది అన్నటువంటి ఒక బీఆర్ఎస్ కు ఎందుకు 50% దాటింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ బీఆర్ఎస్ ఇస్ స్ట్రాంగ్. ప్రతి ప్రజల గుండెల్లో ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కదా, మళ్ళీ ఆయన వస్తే బాగుండు కదా అని చెప్పని ఇవాళ నిరుద్యోగులు అనుకుంటున్నారు, రైతులు అనుకుంటున్నారు, కార్మికులు అనుకుంటున్నారు, యువకులు అనుకుంటున్నారు, విద్యార్థులు అనుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇవాళ మళ్ళీ
కేసీఆర్ను కోరుకుంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ బలంగా ఉంది. సరే అన్న, ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి మీకంటూ క్యాడర్ ఉంటుంది, మీకంటూ ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి. అండ్ ఎంపీ ఎలక్షన్స్లో చూసుకుంటే బీజేపీ 8 గెలిచింది, కాంగ్రెస్ 8 గెలిచింది. తర్వాత 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీజేపీ గెలవడం అనేది జరిగింది. సో మొన్న కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. సో ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ జెండా ఎగిరేసినప్పుడు తెలంగాణలో పాసిబుల్ కాదంటారా? అంటే ఒక్కటి, ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది బీజేపీ రాష్ట్రంలో కానివ్వండి లేకపోతే